సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంకి చేరుకోనున్నారు. ఇక ఉదయం సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ అలాగే డెలివరీ ఛానల్ ప్రారంభించనున్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 MV యూనిట్ 2ని ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం 4:30 నల్గొండ మెడికల్ కాలేజ్ భవనాన్ని అయితే ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో అయితే పర్యటించనున్నారు. మధ్యాహ్నం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంకి చేరుకోనున్నారు. ఉదయం సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ అలాగే డెలివరీ ఛానల్ ప్రారంభించనున్నారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 MV యూనిట్ 2నైతే ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం 4:30 నల్గొండ మెడికల్ కాలేజీ భవనాన్ని అయితే ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేడు నల్గొండ జిల్లాలో అయితే సీఎం రేవంత్ పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని ఒక్కసారిగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లోని ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఈ రోజు నల్గొండ జిల్లాలోని పర్యటించనున్నారు. విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత సంవత్సరంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక విషయాలపై సమీక్షలు నిర్వహించుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రానున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలోని ఇరిగేషన్ కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు బాపనవెల్లంలో ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే చిట్యాల మండలం పరిధిలో ఉన్నటువంటి బాపనెల్లం ప్రాజెక్టు కూడా నీటి విడుదల చేయనున్నారు. ఏదైతే అనంతరం జరిగేటటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్లు కూడా ప్రారంభించనున్నారు. మొదటి పవర్ రన్ స్టార్ట్ అయినా కూడా రెండో పవర్ రన్ సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశారు. నేరుగా బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా యాదాద్రి పవర్ ప్లాంట్ చేరుకుంటారు. అక్కడ రెండో యూనిట్ కూడా ప్రారంభిస్తారు. దీని అనంతరం జరిగేటటువంటి నల్గొండలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అనంతరం కూడా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభ కూడా నల్గొండ పట్టణంలోని పెద్ద ఎత్తున రాజీవ్ ప్రాంగణంలోని జరుగుతుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరంలో జరిగిన పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, దీనికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అనేది సభ నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా తెలంగాణలోని మోడల్ గా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా కాలయాపన చేశాయని గత సభల్లో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నల్గొండ సభ నుంచి కూడా పూర్తిగా ప్రతిపక్షాలకు కూడా ఒక ధీటుగా స్పీచ్ ఇస్తాడనేదే పెద్ద ఎత్తున చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని గత కొంతకాలంగా నత్తనడక నడిచిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఆ నిరుద్యోగ యువకులకు అయితేనేమి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీని 6 గ్యారెంటీలను కూడా అమలు పరుస్తున్నామనే విజయోత్సవ సభలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయోత్సవ సభలో ఈ రోజు నల్గొండలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు కూడా జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఈ భారీ బహిరంగ సభ జరుగుతున్న క్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి భద్రత ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన తెలవకుండా ఎస్పీ కూడా 300 భద్రతతోటి కూడా బహిరంగ సభ దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ పూర్తిగా ఏదైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మ్యాప్ ను కూడా ఒక రూట్ మ్యాప్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు అదే తెలంగాణలో జరిగినటువంటి రోడ్ మోడల్ ప్రాజెక్టులలో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బాపనవెల్లంల ప్రాజెక్టు దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా సమీక్షించారు. ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నిన్న స్పెషల్ గా రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగాను పూర్తిగా సమీక్షించారు. అయితే గతంలో
ఉన్నటువంటి పరిపాలన కంటే నేడు జరుగుతున్నటువంటి పరిపాలన సౌలభ్యంగా ప్రజలకు అనుగుణంగా ఉందనేది కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది. ఈ విజయోత్సవ సభలు కూడా అందుకే పెడుతున్నామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు కాలయాపన చేస్తూ మాట్లాడుతున్నారు తప్పితే ప్రభుత్వాలకు ప్రజలకు ఏ విధంగా చేకూరాలి, ప్రజల యొక్క సమస్యలను ఎట్లా పరిష్కరించాలని చెప్పలేకపోతున్నారనే ప్రభుత్వాలపై ఉన్నటువంటి ఆలోచన విధానం వేరే విధంగా ఉంది. ప్రతిపక్షాలకు అవి మానుకోవాలని పలు సభల్లో కూడా చెప్పారు. నల్గొండ బహిరంగ సభ నుంచి కూడా అదే చెప్పబోతున్నారనేదే ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు చూసినట్లయితే అరెస్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎవరైతే జిల్లా నాయకత్వం ఉంటుందో వారిని అరెస్టు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో వారిని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి విజయోత్సవ సభలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ సభకు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం. అయితే శ్రీనివాస్ 1 year అయింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయితే ఏమైనా వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా నల్గొండకి? ప్రధానంగా చూసినట్లయితే నల్గొండకు గత 9 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎల్బిసి స్వరంగానికి సంబంధించి చూసినట్లయితే అత్తనడకన నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4,200 కోట్ల రూపాయలను కూడా ప్రకటించడం జరిగింది. ఎస్ఎల్బిసి స్వరంగ మార్గం ద్వారా ప్రాజెక్టు అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి పాలేరు ఈ నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలైనటువంటి పరిస్థితి. ఇలాంటి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే అనుగుణంగా జరిగేటటువంటి బహిరంగ సభలో కూడా అదే తీపి కబురు కూడా చెప్పనున్నట్లు కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.